జేపీ న్యూస్. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ అధికారులు, బూత్ లెవెల్ అధికారులు, బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తూ అవసరమైన పత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా డక్కిలి తహసీల్దార్ హనుమాన్ నాయక్, డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో ఎలాంటి అపోహలు, భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ప్రతి ఓటరుకు సంబంధించిన వివరాలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పరిశీలిస్తున్నామన్నారు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా అన్యాయానికి గురి కాకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మకుండా అధికారులకు సహకరించాలని తెలిపారు. అలాగే ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత బిఎల్ఓలు లేదా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. అవసరమైన పత్రాలను సకాలంలో సమర్పిస్తే ప్రక్రియ మరింత సులభంగా పూర్తవుతుందని చెప్పారు. డక్కిలి మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నారని, ప్రతి గ్రామంలో ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా ధృవీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, బిఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు పూర్తిగా సహకరించాలని, అవసరమైన పత్రాలను సకాలంలో అందించాలని కోరారు. సందేహాలుంటే నేరుగా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని కోరారు. అర్హత కలిగిన ప్రతి ఓటుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తిరుపతి జిల్లా దక్కిలి మండలంలో మాకు 42 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 42 మందికి బూత్ లెవెల్ ఆఫీసర్స్ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి సర్కిల్ సంబంధించి అందరు బిఎల్ఓలు మన మండలంలో 33,435 ఓటర్స్ ఉన్నారు. ఈ ఓటర్స్ అందరికి కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ బట్వాడా చేయడం జరిగింది. ఈ 42 మంది పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఫామ్స్ అన్ని కూడా ఓటర్స్ పూరించిన ఫామ్స్ అన్నింటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. అవి తీసుకొని ఇప్పటికి దరిదాపు 16,000 ఎన్యూమరేషన్ ఫామ్స్ ని బిఎల్ఓ యాప్ లో డిజిటలైజేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా అందరూ పార్టీల యొక్క బిఎల్ఏలు పోలింగ్ బూత్ ఉన్న వారిగా బిఎల్ఏలతో ప్లస్ అక్కడున్న ఓటర్స్ తో కలిపి మీటింగ్లు నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్స్ లో చనిపోయిన వాళ్ళు, పెళ్లి గ్రామం వదిలి వెళ్లిపోయిన వారు, తర్వాత డబుల్ ఎంట్రీలు, ట్రిపుల్ ఎంట్రీలు అన్ని కూడా ఇప్పటి వరకు కొన్ని గుర్తించడం జరిగింది. ఇంకా కూడా మనకు గడువు ఉంది 14వ తేదీ వరకు. సో మనకు ఇంకా బ్యాలెన్స్ ఉన్న ఓటర్స్ ఏవైతే ఉన్నాయో ఎన్యూమరేషన్ యొక్క ప్రక్రియ అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పూరించి కలెక్టర్ గారు మాకు ఆదేశించిన మేరకు 14 జూలై 14వ తేదీ నాటికి పూర్తి చేస్తాము. చేసి తదుపరి ఉత్తర్వులు కలెక్టర్ గారి నుంచి వచ్చిన తర్వాత, డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత మళ్లీ పరిశీలన ప్రక్రియ అనేది జరుగుతుంది.